ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువుడు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది, దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 డిసెంబర్. ఈ January 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అనే విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు మకర రాశి వారి ఫలితాలు 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చాలా సంతోషపడవచ్చు స్వామి. గత సంవత్సరంలో అనేక రకాల ఆటంకాలు, ఇబ్బందులున్నా కొద్దో గొప్ప ప్రశాంతత పొందుకున్నాం. ఈ సంవత్సరంలో ఆ ప్రశాంతత, ఆనందయోగం కంటిన్యూ అవుతుందా అనేటువంటి వ్యక్తులకి, ఏమైనా గృహయోగం ఉందా స్వామి అడిగే వ్యక్తులకి కానీ తప్పకుండా శుభము కలగబోతుంది అని చెప్పవచ్చు. చాలా చాలా మంచి ప్రయోజనాలు, మీ జీవితానికి ఒక సరైనటువంటి మార్గనిర్దేశం చేసుకోగలిగేటువంటి అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండే అవకాశాలు, నూతన వాహన యోగము, మంచి ఉన్నత స్థాయి వ్యక్తిత్వము, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగ ప్రవేశము, మంచి పదవి లభించడం, ఏమో మినిస్టర్గా కూడా మీరు ప్రమాణ స్వీకారం చేయొచ్చేమో, క్యాబినెట్ మినిస్టర్గా, అలాంటి రాజకీయ లాభం, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు, శారీరక మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుకునే అవకాశం, సమస్త రోగ నాశనము, అలాగే కుటుంబ సౌఖ్యము, శుభకర సంతాన యోగము, వివాహ బంధము, అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి వ్యాపార భాగస్వామితో మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ వ్యాపారంలో విస్తరణ చేసే అవకాశం, వేరే రాష్ట్రానికి విస్తరించే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది.
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశాలు కనబడుతున్నాయి. బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాల అభివృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాటెంట్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థికమైనటువంటి అనుకూలత బాగా ఉండడం, ఏ పనైనా సాధించగలుగుతారు. మంచి మాట తీరు, అందరినీ ఆకట్టుకునేటువంటి మాట తీరు, వ్యవహార లాభాలని, శుభకరమైనటువంటి పుత్ర సంతాన ప్రాప్తిని, అలాగే పుత్రికా సంతానాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో స్థిర నివాసం, తప్పకుండా మీకు భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం, అది స్వదేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు. వాహన యోగం కూడా బలంగా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు. రైతు సోదరులకి పొలం కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది బాగా. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుభకర, ఆనందాది, అదృష్టాది, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఇలాంటి ఆనంద యోగాలు ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.